మీకు పొడవైన ఒత్తైన జడ కావాలా? అయితే ఇలా చేసేయండి. మీ జుట్టు అంచనాలకు మించి భయంకరంగా పెరుగుతుంది. అలాగే మీకున్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఇమ్మీడియట్‌గా స్టాప్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి హెయిర్ పెరగట్లేదని చెప్పేసి ఒక బాధ ఉంటుంది. మీరు అస్సలు బాధపడకండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. మీరేం చెప్తారు, మేమేం చేయాలి అని అనుకుంటున్నారా? చాలా సింపుల్గా మీ దగ్గరున్న ఆయిల్ని నేను చెప్పినట్లు అప్లై చేసుకోండి. మీరు దీన్ని రోజులు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తలస్నానం చేస్తున్నాం అనే ఒక గంట ముందు కానీ 2 గంటల ముందు కానీ అప్లై చేసుకోండి. వెంటనే హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ చిట్కా, పురాతన ఆయుర్వేదిక్ రెమెడీ అని కూడా అనొచ్చు. మన అమ్మమ్మలు యూజ్ చేసిన రెమెడీ. నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మి యూజ్ చేస్తే 3-4 రోజులకే సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. నేను చెప్పేది నిజమండి. మీకున్న ఇచ్చింగ్, డాండ్రఫ్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. వర్షాకాలం వచ్చే వరకు చాలామందికి ఏంటంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. కోంబుకి కానీ లేదనుకుంటే ఇంట్లో ఫ్లోర్ పైన నడిచేటప్పుడు కాళ్ళకు కూడా చుట్టుకుంటుంటాయి. అంత విపరీతంగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఈ భయంకరమైన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం తప్పకుండా ఈ చిన్న చిట్కా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, మీరు సింగిల్ రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఖర్చు పెట్టాల్సింది మహా అయితే మీ టైం మాత్రమే. ఒకసారి ట్రై చేయండి, నేను నమ్మి. మీకే తెలుస్తుందిగా రిజల్ట్. ఇన్ని చెప్తున్నారు, ఏది ట్రై చేయాలి అనొద్దు. ఈ ఒక్కటి నమ్మి ట్రై చేస్తే చాలు. మీకు హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ అండ్ ఈజీ చిట్కాని తెలుసుకుందాం రండి. మరి ముందుగా మనకు కావాల్సింది మునగాకు. మునగాకు వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుందండి. మునగాకు మన ఇంటి చుట్టుపక్కల ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది కదా. 1 కప్పు మునగాకు తీసుకోండి. మీరు ఎంత ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇది సంవత్సరం 2 సంవత్సరాల వరకు మనకు స్టోర్ ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. 1 కప్పు మునగాకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కరివేపాకు. కరివేపాకు వల్ల హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నీట్గా వాష్ చేసి తుడిచిన కరివేపాకు ఏదైతే, సో ఏదైనా సరే మనం వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాలండి. మునగాకు కూడా నేను వాష్ చేసి తుడిచి చూపించాను మీకు. ఇక్కడ నేను కరివేపాకు కూడా 1 కప్పు తీసుకున్నాను. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని మునగాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ బ్లాక్గా అయిపోయేంత వరకు వద్దండి. ఆకుల్లో ఉన్న వాటర్ అంతా పోయి కొంచెం మనకి పట్టుకుంటే చట్పట్మని తగులుతుంటుంది కదా, అలా వచ్చేంత వరకు ఒక 2-3 మినిట్స్ అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి బ్లాక్ అవ్వకుండా ఉండాలి అని అంటే మాత్రం కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి బ్లాక్ కలర్లోకి ఏం చేంజ్ అవ్వదండి. సో ఎప్పుడైతే బ్లాక్ అవుతుంది అనుకుంటారో వెంటనే ఇంకొక బౌల్లోకి అయితే ఈ మునగాకుని మనం తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కరివేపాకుని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా డ్రై రోస్ట్ అవడానికి మనకి 2-3 నిమిషాలు టైం అయితే పడుతుందండి. పెద్ద టైం అయితే తీసుకోదు. కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి ఒక్కసారిగా మాడిపోతుంది. సో మనకి కరివేపాకు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇందులోకి మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల మెంతులు యాడ్ చేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. మెంతులు మనకి కలర్ చేంజ్ అవ్వడానికి 2 నిమిషాలు టైం అయితే పడుతుంది. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మెంతులు కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని బాగా కూల్ చేయాలి. ఇవి బాగా కూల్ అయిపోయిన తర్వాత మనం పట్టుకుంటే సౌండ్ రావాలండి. సో అంత బాగా కూల్ అవ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసి పౌడర్లా చేసేసుకోండి. ఈ పౌడర్ మరీ అంత మెత్తగా ఉండాల్సిన అవసరం లేదండి. కొంచెం బరగ్గా ఉన్నా నో ప్రాబ్లం. ఇందులోకి 10 లవంగాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ రోస్మెరీ లీవ్స్ని యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ అంత మెత్తగా ఉండాల్సిన అవసరం లేదండి. బరగ్గా ఉన్న ప్రాబ్లం లేదు, నేను ముందు చెప్పినట్టే. సో ఈ పౌడర్ని అయితే మనం ఏదైనా ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటే 2-3 సంవత్సరాలు అయితే నిల్వ ఉంటుంది. మేము హాస్టల్లో ఉంటున్నాం అక్క, మాకు హెయిర్ ఫాల్ అవుతుంది, వాటర్ చేంజ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు కదా. మీకైతే సొల్యూషన్ ఇదేనండి. సో ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి
కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. మీకు నచ్చిన ఫేవరెట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అయినా, క్యాస్టర్ ఆయిల్ అయినా, ఆల్మండ్ ఆయిల్ అయినా, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. మీకు నచ్చిన ఫేవరెట్ ఆయిల్ అనేది తీసుకొని అందులో 1 స్పూన్ మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయిలో వాటర్ అనేది తీసుకోవాలి. ఆ వాటర్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, సో ఆ బౌల్ని అయితే పెట్టేసుకోండి. వాటర్ మనకి హీట్ అవుతాయి. ఆ హీట్కి ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని డబుల్ బాయిలర్ ప్రాసెస్ అంటారు కదా, ఇది చాలామందికి తెలుసండి. కొన్ని ఆయిల్స్ని ఇలానే హీట్ చేయాలండి, అప్పుడే మనం రిజల్ట్స్ అనేవి చూడగలం. 2-3 మినిట్స్కి ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ నుండి కిందకి దించేస్తే చూసారు కదా, గ్రీన్ కలర్లో సూపర్గా ఉంటుందండి. మంచి అరోమా వస్తుందన్నమాట. ఈ స్మెల్ అయితే అందరికీ నచ్చుతుంది. సో తప్పకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేయండి. ఇదేమీ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు మేము స్ట్రెయిన్ చేసుకుంటాం అనుకున్నా మీ ఇష్టం, స్ట్రెయిన్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రెయిన్ చేయలేదు. మీరు ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చు. మీకు బిజీ లైఫ్లో టైం ఉండట్లేదు, హెయిర్ కావాలి, ఒత్తుగా ఉండాలి, పొడవుగా ఉండాలి, మా హెయిర్ నల్లగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ముందే ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎక్కువ మొత్తంలో అయినా 1 నెలకి, వారానికి, 2 నెలలకి, సంవత్సరానికి ఎలా అయినా మీరు ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఆయిల్ అప్లై చేస్తున్నాం అనుకున్నప్పుడు 1 స్పూన్ ఈ పౌడర్ని కలిపి వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది కదా, ఇన్స్టెంట్గా ఇది మీకు చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. 3 నుండి 4 రోజుల్లోనే సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోవాలి. మీ స్ప్లిట్ ఎండ్స్కి కూడా అప్లై చేసేయండి. మీరు స్కాల్ప్కి ఈ ఆయిల్ని బాగా అప్లై చేసిన తర్వాత 5 నుండి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. ఫ్రంట్ ఉన్న బేబీ హెయిర్ కూడా ఇంకొకసారి ఆయిల్ని బాగా అప్లై చేసేయండి. నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను కదా, ఆయిల్ అప్లై చేసి అలా వదిలేయద్దు, ఖచ్చితంగా మసాజ్ చేసుకోండి. మీరు ఇలా నాలా సెల్ఫ్ అప్లై చేసుకున్న మీరు హెయిర్కి మసాజ్ అనేది ఇవ్వండి. మీ హెయిర్ని ఇలా ముందుకు వేసుకొని బ్యాక్ సైడ్ నుండి కూడా మసాజ్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న అండి, ఆయిల్ అప్లై చేసిన తర్వాత వెంటనే తలస్నానం చేయాలా? వెంటనే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మీరు 1 అవర్ ఉంచుకోవచ్చు, 2 అవర్స్ ఉంచుకోవచ్చు, ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు, 2-3 రోజులు కూడా ఉంచుకోవచ్చు. కాకపోతే వారానికి 2 సార్లు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అప్పుడే హెయిర్ అనేది జెట్ స్పీడ్లో నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉంటుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. వారంలో 2 సార్లు మీ పనిని పక్కకు పెట్టి హెయిర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా హెయిర్ పెరుగుతుంది. మీ హెయిర్ రూట్ నుండి ఈ ఆయిల్ని బాగా అప్లై చేసుకొని 5 నుండి 10 నిమిషాల పాటు మీ స్కాల్ప్కి బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయొచ్చు. వెంటనే హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంచుకోవచ్చు. పొల్యూషన్లోకి వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు అనుకుంటే మాత్రమే మీరు హెయిర్ వాష్ చేయండి. ఇంట్లోనే ఉంటే మాత్రం ప్రాబ్లం లేదు. నార్మల్గా ఆయిల్ అప్లై చేసినప్పుడు మీరు ఎలా తలస్నానం చేస్తారో అలానే చేయండి. కాకపోతే మీరు చేయాల్సింది ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు కనీసం 1 గంట, 2 గంటలు, 3 గంటలైనా ఉంచుకోండి. ఉంచుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నిజంగా మీరు నమ్మి ట్రై చేస్తే 3 నుండి 4 రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.